హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే ముందంజలో ఉన్నారు. ఎక్కువ స్థానాలు గెలిచిరనమాట. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు కూడా మంచి గట్టి పోటీని ఇచ్చిరని చెప్పొచ్చు. మరి బీజేపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు అయితే పెద్ద ప్రభావం అయితే చూపలేదు. మరి కొన్ని జిల్లాల్లో అయితే బీఆర్ఎస్ పార్టీ చాలా ముందంజలో కాంగ్రెస్ పార్టీని డామినేట్ చేసింది. 7 జిల్లాల్లో మరి 89% వరకు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. సిద్దిపేట లాంటి జిల్లాలో అయితే క్లీన్ స్వీప్ చేసినట్టే. హరీష్ రావు ఎమ్మెల్యే ఉన్న జిల్లా సిద్దిపేటలో కూడా 80% వరకు మరి గ్రామ పంచాయతీలు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. మరి దీనిపైన మాట్లాడదాం పూర్తి వివరాలు. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ చేసి సపోర్ట్ చేయండి. రాజకీయాలపైన వార్తలు, విశ్లేషణ, ప్రజలకు అవసరమయ్యే ఇన్ఫర్మేటివ్ వార్తలు, అట్లనే సంక్షేమ పథకాలపైన ఉన్నట్టు ప్రజలకు సమాచారం ఇస్తూ ఉన్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, మరి లైక్ షేర్ చేయండి, హైప్ కూడా ఇవ్వండి. మరి వివరాలకు వెళ్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నది కాబట్టి మరి ఈ స్థానాలు కూడా తక్కువనే, మరి పెద్ద మెజారిటీ రాలేదనే చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కానీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా 89% వరకు సీట్లు సాధించింది అనమాట. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయితే 50-60% వరకే గెలుస్తుంది. కొంచెం ఫెయిల్యూర్ కనిపిస్తుంది. అంటే ప్రజల్లో గ్రామాల్లో ప్రజలు అయితే వ్యతిరేకత చూపిస్తున్నట్టు బీఆర్ఎస్ వైపే చాలా మంది ప్రజలు ఉన్నారు. ప్రజలు రైతు బంధు విషయంలో కానీ రైతుల విషయంలో కాంగ్రెస్ పార్టీ తీరు పట్ల కొంచెం చాలా వ్యతిరేకతగా ఉన్నారు. మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే. కాకపోతే ప్రభుత్వం ఉంది, పార్టీ ఉంది, అది కూడా ప్రచారం కూడా ఎమ్మెల్యేలు ప్రచారం చేస్తూ అట్లా ముఖ్యమంత్రి ప్రచారం చేసింది కదా. మనకు విజయోత్సవ సభలు అని చెప్పేసి సర్పంచ్ ఎన్నికల కోసం ప్రచారం చేసిన మనం ఆల్రెడీ చూసినాం. మరి ఎమ్మెల్యే మంత్రుల దగ్గర నుండి నిధులు రావాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపియాలని ప్రచారం చేసిండు. మనకు జూబ్లీస్లో ప్రచారం కూడా చూసినాం. మరి ఓటర్లని, మరి ప్రజలకైతే మీకు సంక్షేమ పథకాలు రావాలంటే బీఆర్ఎస్ ఓటేస్తే రావు, బీఆర్ఎస్ కి ఓటేస్తే రావు, మరి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనే వస్తాయి, లేకుంటే సన్న బియ్యము, రేషన్ కార్డులు, ఇందిరా మిల్లు పథకాలు ఏవి రావు, డెవలప్మెంట్ ఏవి రావు, వాళ్ళకి వేస్తే ఆయన బెదిరించుకుంటూ ఓట్లు వేసారు. అదేవిధంగా గ్రామ పంచాయతీల్లో కూడా అదేవిధంగా ప్రచారం, ఎమ్మెల్యేలు కూడా అదేవిధంగా ప్రచారం చేసి మరి పబ్లిక్ అయితే ఓట్లు అయితే వేయించుకోరు. అది మనం ఆల్రెడీ చూస్తున్నాం, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెగారెడ్డి మన వనపర్తి ఎమ్మెల్యే మరి ఏ విధంగా మాట్లాడినో మనం చూసిన ప్రచారం. మరి బీఆర్ఎస్ గెలిస్తే గేట్ కూడా మెడబెట్టి గెట్టేయడమే, మరి ఏ పని కూడా మేము మా నుంచి కావు, మరి సంక్షేమ పథకాలు, ఇందిరా మిల్లు, రేషన్ కార్డులు ఏవి రావు, ఏ వచ్చినా క్యాన్సిల్ చేస్తామని కూడా ఈ విధంగా ప్రచారాలు చేస్తారనమాట. కొంతవరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న పార్టీకి ఎట్లయినా కొంచెం అవకాశం ఉంటుంది, కొంచెం ఎడ్జ్ ఉంటుంది. ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు మనకు గుర్తుల పైన, పార్టీ గుర్తుపైన లేనప్పటికీ మరి ప్రజలైతే బీఆర్ఎస్ వైపే చాలా వరకు ఉన్నారు. మరి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు రాబోతున్నాయి, నెక్స్ట్ ఉన్నాయి. అవైతే పార్టీ గుర్తుపైనే జరుగుతాయి. మరి అక్కడ చూడొచ్చు, అక్కడ చూడాలి. మరి ఇప్పుడైతే ప్రస్తుతానికైతే మనకు ఈ బెదిరించినా కూడా ప్రజలకు తెలియాల్సింది ఏంటంటే నిధులు అనేది సర్పంచ్లకు నిధులు అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయి అనమాట. ఈ లోకల్ మన గవర్నమెంట్ అయితే ఏదో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయి. ఆ నిధులు అనేది మనకి 2 సంవత్సరాల నుంచి రాలేదు, 2 సంవత్సరాల నుంచి ఎన్నికలు పెట్టలేదు కదా. మరి గ్రామ అభివృద్ధి పనులు చాలా వరకు ఆగిపోయినాయి. మనకు ఆల్రెడీ తెలిసిందే, మన కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్నికలు పెట్టలేదు కాబట్టి నిధులు రాలేదు. మరి బీసీ 42% రిజర్వేషన్ అని చెప్పి కోర్టు కానీ అప్పుడని ధర్నాలని అవి అంటే టైం పాస్ చేసి 2 సంవత్సరాలు ఇది తెలిసి కూడా చేశారు అనమాట. 42% రిజర్వేషన్ సాధ్యం కాదని కూడా 2 సంవత్సరాలు నెట్టుకుంటూ వచ్చింది గవర్నమెంట్ ప్రభుత్వం. ఇప్పుడైతే పెట్టింది. మరి ఇప్పుడు కూడా సర్పంచ్లు అయితే ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. 20వ తారీఖు అయితే డ్యూటీ ఎక్కుతారు సర్పంచ్లు. మరి నిధులు అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయి. గ్రామ అభివృద్ధి పనులు అయిపోయినాయి, అవి జరుగుతాయి, జరిపిస్తారు. అట్లనే సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా గ్రామాలలో ఇందిరా మిల్లు, రేషన్ కార్డులు, మరి పింఛన్లు ఇలాంటివన్నీ కూడా గ్రామ ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి, ఇలాంటివన్నీ కొంచెం ఇబ్బందులు పడ్డారు. ఇందిరా మిల్లులో కూడా సరిగా అన్ని అవకతవకలు జరిగినాయి. సంక్షేమ పథకాలలో కూడా పంచాయతీ సర్పంచ్ ఉంటే కరెక్ట్ లిస్ట్ తయారు చేసుకుంటారు. మరి అర్హత గల ఎవరిని ఎంపిక చేసి గవర్నమెంట్ నుంచి వాళ్ళకి ఇప్పిస్తారు కదా సర్పంచ్ ఉంటే. అవన్నీ కూడా ఇప్పుడు ఇబ్బంది పడ్డారు గ్రామాల ప్రజలలో అయితే. ఇప్పుడైతే అవి వచ్చేసినట్టే ఆల్మోస్ట్ గా. మనకు నిధులు అయితే ఈ ప్రభుత్వం నుంచి అయితే రావు, కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తాయి. దీన్ని పెద్ద ప్రజలైతే ఇవైతే తెలుసుకోవాలన్నమాట. మరి జెడ్పీటీసీ ఎంపీటీసీలకు కూడా మనకి సర్పంచ్లకి నిధులు అనేది 70%, ఎంపీటీసీలకి 20%, మరి 10% జెడ్పీటీసీకి వస్తాయన్నట్టు నిధులు వీటికి సంబంధించి. మరి నెక్స్ట్ విడత మూడో విడత కూడా ఉంది 17వ తారీఖు. ఈ ఎన్నిక కూడా ఇదే విధంగా ఉంటది. కొంచెం ఇదే సేమ్, కొంచెం కాంగ్రెస్ పార్టీ ముందు ఉంటది, ఎక్కువ ఓట్లు చేస్తారని. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న పార్టీ కాబట్టి ప్రచారం కూడా ఆ విధంగా చేస్తారు కాబట్టి నెక్స్ట్ పెద్ద ఎన్నికలప్పుడే చూసుకుంటారు ప్రజలు. గ్రామాలలో అయితే ప్రజలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి కొంచెం వ్యతిరేకతనే ఉంది కనిపిస్తుంది. ఎక్కువ మెజారిటీ సాధించలేకపోయింది కాంగ్రెస్ పార్టీ, తెలుస్తూనే ఉంది. మరి ఇది కరెక్ట్ మెజారిటీ కాదని విశ్లేషకులు చెప్తున్నారు. మళ్ళీ ఇలాంటి వార్తలు, వీడియోలు, అప్డేట్స్, రాజకీయాలపైన, సంక్షేమ పథకాలపైన, ప్రజలకు అవసరమైన ఇన్ఫర్మేటివ్ వార్తలు, విశ్లేషణ వార్తలు ప్రతిరోజు